హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికేయస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు నేను మొక్క వాడిపోయినా లేదా ఎండిపోయినప్పుడు మొక్కను మళ్ళీ మనం ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా హెల్తీగా పెంచుకోవాలి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 మొక్కలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఎల్లో రోజ్, ఒకటి వచ్చి రెడ్ రోజ్. వచ్చేటప్పటికి రెండు కూడా ఒకటి పురుగు పట్టడము, ఇంకొకటేమో వాడిపోవడము అలా జరిగింది. అప్పుడు నేనైతే ఈ ఫెర్టిలైజర్ యూజ్ చేశాను. అప్పుడు యూజ్ చేసినప్పుడు నాకైతే గ్రో అనిపించింది. సో అందుకే నేను మీకు ఈ వీడియో షేర్ చేయాలనుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఫస్ట్ ఎండిపోయినప్పుడు చిగుళ్ళు అనేవి కట్ చేసుకోవాలి. సో దట్ అలా ఏంటంటే కట్ చేసుకున్నప్పుడు మనకి మళ్ళీ కొత్త చిగురు రావడానికి యూజ్ అవుతుంది. అలా కాకుండా అలా వదిలేస్తే ఏం అవుతుందంటే అది గ్రో ఉండదు, అలా మొత్తం మొక్క కూడా పాడైపోతుంది. సో మనం అలా చిగురులు కట్ చేసుకున్నప్పుడు గ్రో అనేది బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ ఫెర్టిలైజర్ ఒకసారి ఇస్తే కనుక 1 వీక్కే మనకి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. నేనైతే ఇలాగే ప్రతిసారి ఏదైనా మొక్క వల్లిపోయినప్పుడు అలా చిగుళ్ళు అనేది కట్ చేస్తాను. ఆకులు కూడా కట్ చేస్తే మనకి గ్రో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వెజిటేబుల్ వేస్ట్ ఉంటుంది కదా, మనం దాన్ని కలెక్ట్ చేసుకొని అలాగే బియ్యం కడిగిన నీళ్ళని కూడా ఇవి రెండు కలిపి ఒక 2 డేస్ స్టోర్ చేసి ఉంచాలి. 2 డేస్ స్టోర్ చేసిన తర్వాత వాటిలో అనేది మనకు కావాల్సినటువంటి మొక్కకు కావాల్సిన పోషకాలు అనేవి వాటిలో ఉంటాయి. సో ఆ వాటర్ తీసుకొచ్చి మనం రెగ్యులర్గా మనం ఇచ్చే వాటర్లో కలిపితే కనుక 1:10 రేషియోలోనే కలపాలి. ఎందుకంటే దీనిలో కన్సిస్టెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం ఎక్కువ నీటిలో కలుపుకొని ఇవ్వాలి. ఇలా మనం 1 వీక్ ఒకసారి ఇచ్చినా లేదా 2 వీక్స్కి ఇచ్చినా సరే మనకి మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను 1 వీక్ తర్వాత వీడియో తీసాను మళ్ళీ మొక్కకి ఎంత హెల్తీగా ఉందో. చిగురులు చూసారా ఎంత గ్రో అయిందో మొక్క. వల్లిపోయిన మొక్క కూడా ఎంత బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.